హాయ్ ఫ్రెండ్స్, ఇవాల్టి మన స్టోరీ చదువు గొప్పతనం. శ్రీరంగపట్నం అనే ఊరు ఎప్పుడూ పచ్చగా పంట పొలాలతో కలకలలాడుతూ ఉండేది. దానికి కారణం ఆ ఊరిలో ఉన్నవారందరూ వ్యవసాయదారులే. ఆ ఊర్లో రంగయ్య సీనయ్య అనే స్నేహితులు ఉండేవారు. ఇద్దరూ పక్కపక్క ఇళ్లల్లోనే ఉండేవారు. ఒకరోజు రంగయ్య సీనయ్య కలిసి పొలానికి వెళ్తూ ఉంటే సీనయ్య ఇలా అంటాడు. ఒరే రంగా, నీ పొలంలో పనుందని నాతో పాటు నా ఇంటి వాళ్ళను కూడా పొలానికి రమ్మన్నావు. మీ అమ్మాయిని కూడా తీసుకొస్తే ఏదో ఉడతా సాయం చేసుండేది కదరా. ఏమోరా, అది నా చెయ్యి దాటిపోయింది అనిపిస్తుంది. నేనెంత వద్దని చెప్పినా కూడా బడికి పోతానని పట్టుబట్టి కూకుంటుంది. నిన్న దాని గురించి ఎంత రాద్ధాంతం చేసిందనుకున్నావు? సర్లేరా, నేను సాయంత్రం ఇంటికొచ్చి మంచిగా చెప్పి చూస్తాను. అవునవును, నీ మాటైతే అది కాదందరా. ఎప్పుడూ సీనుమావ అని నీతోనే ఉంటుందిగా అని మాట్లాడుకుంటూ పొలానికి వెళ్ళిపోతారు. సాయంత్రం వరకు పొలం దగ్గర పని చేసుకుంటూ ఉంటారు. ఒరేయ్ సీను, ఇక మిగిలిన పని రేపొచ్చి చేసుకుందాంలేరా. ఇప్పటికే పొద్దుపోయింది కదా, ఇంటికి పోదాం పద అని అనుకుని అందరూ ఇంటికి వెళ్తారు. ఇంటికి వెళ్లేసరికి దుర్గా చదువుకుంటూ ఉంటుంది. దుర్గా, వచ్చావా? ఇలారా, వచ్చి ఈ పనిముట్లన్నీ శుభ్రం చేసి ఇంట్లో పెట్టు. నాన్న, నాకు రేపు పరీక్ష ఉంది నాన్న. ఈ ఒక్కరోజుకి మీరే చేసుకోండి. ఇలా తయారవుతున్నావేంటే నువ్వు? ఎప్పుడు ఏ పని చెప్పినా కూడా నేను చదువుకోవాలి, పరీక్ష ఉందని మాట్లాడతావు. ఈ ఊళ్ళో అందరూ చదువుకునే బాగుపడ్డారే ఏంటి? నీ తోటి పిల్లలు పొలాలకొచ్చి ఎంత బాగా పనిచేస్తున్నారో తెలుసా? రైతు కడుపును బుట్టి పొలానికి రావటం ఇబ్బందిలా భావిస్తావా నువ్వు? నాన్న, నేను ఇబ్బందిగా భావించడం లేదు నాన్న. నాకు అన్నిటికన్నా చదువే ముఖ్యం. దానికోసం ఏదైనా వదులుకుంటాను అని మాట్లాడుతూ ఉంటే వాళ్ళ మాటలు వినిపించి సీనయ్య పరిగెత్తుకుంటూ వస్తాడు. చూడు తల్లి, చదువు ముఖ్యమే గాని వ్యవసాయమే కదా మనకు కూడబెట్టేది. దాన్ని కాదంటే ఎట్టా? రోజుకి 4-5 మైళ్ళు నడిచిపోయి చదువుకోవటం కష్టమే కదా. అదే పొలానికొచ్చి పనిచేస్తే మీ అయ్యకి కొంత సాయంగా ఉంటాది కదా. మామా, ఈ ఒక్కసారికి నన్ను క్షమించు మామా. నీ మాటని కాదంటున్నందుకు. నిన్ను చదువుకోవాలని అనుకుంటున్నాను, అంతే. నీకు మా మాట కంటే నీ మొండితనమే ముఖ్యమైతే నువ్వు నా దగ్గర ఉండాల్సిన అవసరం లేదు. ఇంకెక్కడికైనా వెళ్ళిపో. నేను కష్టపడి పండించిన పంటని తింటూ నా మీద ఎదురు మాట్లాడతావా? నాతో పాటు పొలానికొచ్చి పనిచేసేట్టయితేనే ఇక్కడుండు. నేలకి సేవ చెయ్యని నీలాంటాళ్ళు ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. అర్థమైంది. ఇక్కడుంటే మీరెలాగో చదవనివ్వరు. నేను చదువుకోవాలంటే మీకు దూరంగా ఉండవలసిందే అని దుర్గా పెట్టి పట్టుకుని వెళ్తూ ఉంటుంది. సీనయ్య తన భార్య ఆపడానికి ప్రయత్నించినా దుర్గా వెళ్ళిపోతుంది. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. రంగయ్య ఎప్పటిలాగానే పొలం పనులు చేసుకుంటూ తన ఇంటిని చూసుకుంటూ ఉంటాడు. ఎరా రంగా, చేతికందిన బిడ్డని ఇట్ట ఇంటి నుంచి తరిమేసి ఎలా ఉండగలుగుతున్నావురా? అరే, అది మట్టికి దూరంగా ఉన్నప్పుడే నా బిడ్డగా చచ్చిపోయింది. ఇంక దాని గురించి మాట్లాడడం మాని. ఈరోజు పంట కొనడానికి దళారులొస్తున్నారు, తెలుసుగా. బాధ, పొలానికెళ్ళి పంటను చూద్దాం అని అనుకుని వాళ్ళిద్దరూ పొలానికి వెళ్లి పనిచేస్తూ ఉండగా కాసేపటికి దళారులొస్తారు. ఇదిగో రంగయ్య, ఈ పంటకి మేమిస్తున్న ధర. అయ్యా, ఇదేంటయ్యా, ఎంత పంట పండితే ఇంతే డబ్బిస్తున్నారు. ఈడితో మేమెట్టా బతకగలమయ్యా? చూడు, నీ పంటకి వచ్చే ధర ఇంతే. ఇక్కడ మేం పెట్టిందే ధర. మమ్మల్ని కాదని నీ పంటని ఇంక ఎవ్వరు కూడా కొనరు. కాబట్టి అనవసరంగా సమయాన్ని వృధా చేయకుండా మేమిచ్చిన డబ్బులు తీసుకొని కొంపకి పో. అయ్యా, ఇది మరీ అన్యాయం అయ్యా. మేం పెట్టిన పెట్టుబడి కూడా మీరిచ్చిన డబ్బు కంటే ఎక్కువే ఉంటుంది. అయితే పండించటం మానేయ్. నా ముందు నోరు లెగిస్తే తెలుసుగా ఏం జరుగుతుందో. నీ పంట నీ ఇల్లు కూడా దాటదు అని కోపంగా చెప్పి పక్క పొలానికి వెళ్ళిపోతాడు. అలా దళారీల చేతుల్లో ఆ ఊరు నలిగిపోతూనే ఉంటుంది. అలా కొన్నేళ్లు గడిచిపోతాయి. ఒరే రంగా,
ఈసారి నీకెట్టా చూసుకున్నా గొప్ప డబ్బులే వస్తాయిరా. దళార్లు మాట్లాడ్డా కూడా లేదు, డబ్బులిచ్చిపోవాల్సిందే. ఏమోరా, వాళ్ళెప్పుడు ఎట్టా మాట్లాడి ఏమంటారో చెప్పలేం అని మాట్లాడుకుంటూ ఉండగానే దళారీలు వస్తారు. అయ్యా, ఈసారి పంట చాలా గొప్పగా పండింది. ఈసారైనా కాస్త డబ్బులు ఎక్కువ వచ్చేలా చూడండయ్యా. ఏ పంటకి ఎంత ధర కట్టాలో మాకు తెలుసు. ఇదిగో, ఈ పంటకైతే ఇంతే డబ్బొస్తుంది అని విసిరేస్తాడు దళారి. రంగయ్య దళారి కాళ్ల మీద పడిపోతాడు. అయ్యా అయ్యా, కాస్త జాలి చూపించండయ్యా. ఎంతో కష్టపడి పండించానయ్యా, ఇంకాస్త డబ్బులిప్పించండయ్యా. అయ్యా అయ్యా అని రంగయ్య అడుగుతూ ఉండగానే ఒక గొంతు వినిపిస్తుంది. ఏం జరుగుతుందక్కడ అని పెద్దగా ఒక గొంతు వినిపిస్తుంది. నా ముందే నోరు లేస్తుందా? ఎవరు అని వెనక్కి తిరిగేసరికి వ్యవసాయ అధికారి అక్కడ ఉంటుంది. వ్యవసాయదారుల మీద నీ పెత్తనమేంటి? పంటకి ధర కట్టడానికి నువ్వెవరు? అన్నదాతని కాళ్ల మీద పడేలా చేసిన నువ్వు శిక్ష అనుభవించి తీరాల్సిందే అని చెప్పగానే తన పక్కనే ఉన్న కొందరొచ్చి దళారులని లాక్కొని వెళ్లిపోతారు. నేను ఈ ఊరికి కొత్తగా వచ్చిన వ్యవసాయ అధికారిని. ఇక నుంచి మీకు ఎటువంటి ఇబ్బందొచ్చినా నాకు చెప్పండి అని దుర్గా అందరికీ చెప్పి తండ్రి దగ్గరికి వెళ్తుంది. నాన్నా, నేను నీ కూతుర్ని నాన్నా. పొలానికి మట్టికి దూరంగా ఉండాలని నేను ఎన్నడూ ఊహించలేదు నాన్నా. మన కష్టాన్ని వేరే వాళ్ళు దోచుకుంటున్నారని తెలిసినా చదువు లేకపోవడం వల్ల మన ఊరు ఏమీ మాట్లాడలేకపోయింది. నేను దాన్ని మార్చాలనుకున్నాను. మీలా ఇంకొక రైతు ఎవరి కాళ్ల మీద పడకూడదంటే చదువు కూడా ఉండాలి కదా నాన్నా. అందుకే ఎవరిని చెప్పినా ఎన్ని మాటలు పడినా చదువుని వదులుకోలేదు. ఆ చదువే ఈరోజు నన్ను మీ ముందు ఇలా నిలబెట్టింది. ఈ ప్రక్రియలో నేను మిమ్మల్ని బాధ పెట్టుంటే నన్ను క్షమించండి నాన్నా. ఎంత గొప్పగా ఆలోచించావు తల్లి. నువ్వు నన్నెప్పుడూ బాధ పెట్టలేదురా. నేనే నీ మనసు తెలుసుకోకుండా రాక్షసుల్లా ప్రవర్తించాను. నువ్వే నన్ను క్షమించు తల్లి. నాన్నా, ఈ మట్టికి దూరమయ్యి చాలా రోజులే అయ్యింది. రండి, పొలంలోకి వెళ్దాం. సీనుమామా, ఇంకా చుట్టలు కాలుస్తున్నావా మానేశావా? ఇంకా నేను చిన్నపిల్లని కాదు. ఈసారి చుట్ట కాల్చావో ఆ దళారిలాగా నిన్ను కూడా బొక్కలో తోయించేస్తా. అమ్మా దుర్గమ్మా, నన్ను కనికరించి కాపాడమ్మా అని సీనయ్య దండం పెడతాడు. అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు. ఆ రోజు నుంచి దుర్గా రైతుల పంటకు తగిన ధర వచ్చేలా చూస్తుంది. రైతులకు ఏ కష్టం వచ్చినా తోడుగా నిలుస్తుంది. అది చూసి ఒకనాడు చదువులెందుకని తిట్టిన ప్రజలే ఈరోజు తనని మెచ్చుకోవడం చూసి రంగయ్యకి నోట మాట రావడం లేదు. అలా ఉండగా ఒకరోజు ఊరందరినీ ఒకచోట చేర్చి సమావేశం ఏర్పాటు చేస్తుంది దుర్గా. చూడండి, ఇప్పటి వరకు మీ పిల్లల్ని పొలాలకి అంకితం చేశారు. వాళ్ళల్లో చదువుకోవాలనే కోరికతో ఉన్నవాళ్లు ఉన్నారు. వాళ్ళని బలవంతంగా ఇలా నిరక్షరాస్యులుగా ఉంచడం సరికాదు. ఇలా చదువుకోకుండా ఉంటే వాళ్ళు పెద్దయ్యాక మీలా ఒకరి చేతిలో అణగదొక్కబడతారు. అందుకే పిల్లలకి చదువు నేర్పించడం కోసం నేను సిద్ధంగా ఉన్నాను. మీలో ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? అమ్మా దుర్గమ్మ, నీ వల్ల మా పంటలకి ఎప్పుడూ సోనంత డబ్బొచ్చింది. కాబట్టి నేనీసారి నాకు ఎక్కువగా వచ్చిన డబ్బుని పిల్లల చదువు కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నాను. నా 2 పిల్లలతో పాటు నేను కూడా చదువు నేర్చుకుంటాను. మా కోసం నువ్వున్నావు, మాకు అదే చాలు. నీ మీద మాకు నమ్మకం ఉందమ్మా అని ఆ వ్యక్తి అనగానే మిగతా వాళ్ళకు కూడా వాళ్ళకి తోచిన సహాయం చేస్తారు. ఆ డబ్బుతో దుర్గా ఊర్లోనే ఒక స్కూల్ని ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇక నుంచి ఏ విద్యార్థైనా బడికి పోవాలంటే మైళ్ళకి మైళ్ళు నడవాల్సిన అవసరం లేదు. నాలా ఇంటికి దూరమై డబ్బుల కోసం రోజుకి 12 నుండి 16 గంటలు ఒళ్ళలిసేలా పనిచేసి మరీ చదువుకోవాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నేనున్నాను అని దుర్గా పిల్లలందరికీ హామీ ఇస్తుంది. అప్పటినుంచి శ్రీరంగపురం ఊరి స్థితిగతులు మారిపోయాయి. ఒక్కరి చదువు ఊరంతటి వెలుగంటే ఇదేనేమో. ఇది ఇవాల్టి స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.